తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఈ క్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణికౌముదిని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా సంబంధి అమంగల్, చెవెల, ఇబ్రాహీంపట్నం, తర్వాత మొయినాబాద్, షాద్నగర్ అండ్ శంకర్పల్లి ఈ మా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో వస్తున్నాయి. సో అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చెకింగ్కి భాగంగా మీకు చెప్పాను ఆల్రెడీ, మనం ఏమేం క్యారీ చేయాలా, ఏం క్యారీ చేయకూడదు. 50,000 దాకా డబ్బు మీకు అనుమతి ఉంది. 50,000కి ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటే అది ఇక్కడ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశారు ఏమైనా ఉంటే అది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ డెఫినెట్లీ వీ విల్ నాట్ టచ్ దోస్ డివోటీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద మెడారా. మీ అందరికీ పండుగ అది కాబట్టి అవర్ పోలీస్ సిబ్బంది ఆల్సో విల్ బి సెన్సిటైజింగ్ దెమ్ టు గో ఫర్ ద చెకింగ్ strictly against the anti-social food. ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశానండి. 150,000 and 50,000 దట్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో once again on behalf of all the voters I appeal to them through you that we are ready for conducting elections in a fair and neutral way, and we request and appeal to all of them that they should come forward and exercise their franchise on the 11th of this month, and so that these elections the voter turnout will be more than 80%. That is what we would like to appeal to all of you. And ee vidhanga ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చక్కగా చేయాలి అని మేము అనుకోవాలి అంటే ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా అపీల్ చేయడం జరుగుతుంది. ఓటర్లు చక్కగా 11వ తేదీన పండుగకు జాతరకు ఎలాగెళ్తారో అలాగే ఈ ఓటర్ల పండుగ కూడా వేయించేసి 85% కంటే ఎక్కువ ఓటర్ టర్నౌట్ ఈ ఎలక్షన్లలో సాధించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.